కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలే అండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నేను కనిపించానంటే మీకు అర్థమైపోతుంది. ఈ అమ్మాయి ఎక్కడో దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చూపియడానికి వచ్చేసింది అని చెప్పి. సో, ఆ అభివృద్ధి కార్యక్రమమే ఈ రోజు నేను చెప్పబోతూ ఉన్నానన్నమాట. భుజంగరాయ శర్మ రోడ్డు దగ్గర నుంచి వెంకటేశ్వర హాల్ థియేటర్ వరకు కూడా రోడ్డయితే పడుతూ ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే పనులు ఎంతవరకు జరిగాయి, ఏంటన్న వివరాలు కూడా మనకి అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది మన ఛానల్‌లో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. అయితే ప్రెజెంట్ పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు, అక్కడ రోడ్డు పనులు జరుగుతున్నందుకు ఏ విధంగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా కావాలా అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనతోటి కొంతమంది షాపులు వాళ్ళు ఉన్నారు. ఆ షాపులు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? సార్, ఇక్కడైతే రోడ్డు 60 అడుగుల రోడ్డు కూడా పడుతూ ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉండేది? ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ఎంతో రద్దీ ఉండే ప్రదేశం ఇది. ఏదైనా పండగల టైంలో రోడ్డు పడింది అంటే ఇంకా ఎక్కువ రద్దీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వ్యాపారాలు బిజినెస్ బాగుంది. ఇది వరకు అభివృద్ధి ఎక్కడైనా చూసారా ఈ విధంగా? పర్లేదు, బాగుంది. బాగుంది. సార్ వచ్చిన తర్వాత బాగా వర్క్ చేస్తున్నారు, బాగుంది. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రమేష్ చంద్ర, సర్వీస్ మాది పెద్దపల్లి బస్ స్టాండ్. సార్, ఇక్కడంతా కూడా రోడ్డు వైండింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ మీ వ్యాపారాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఏ విధంగా మారబోతాయి, ఎలా ఉంటాయి పరిస్థితులు అనుకుంటున్నారు? వ్యాపారం అంటే ఒక మంచి జరగాలన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఈ రోడ్డు వైండింగ్ అనేది చాలా ఏళ్ళ నుంచి ఉన్న సమస్య. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్ గా పనిచేయడం మొదలు పెట్టారు. అది చాలా సుపరిణామం. ఈ రోడ్డు కానీ, అమ్మవారి గుడి ఉంది కదా, ఉత్సవాలప్పుడు కానీ, తర్వాత వ్యాపారం కూడా చాలా ఇంప్లిమెంట్ అవబోతుంది. రేపు అండర్ పాస్ చేశారనుకోండి, ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక మంచి శుభపరిణామం. అది ఎమ్మెల్యే గారి వల్లే సాధ్యమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత పాలకులందరూ చేశారు, కానీ ఎవరు దీని మీద దృష్టి పెట్టాల. ఆయన మన కావలి మీద మంచి దృష్టి పెట్టి అందరూ బాగుండాలా, మన వల్ల 4 రోడ్లు కానీ అన్ని పరిసరాలని బాగుండాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. మంచి శుభపరిణామం. మీరు ముఖ్యంగా చూసిన ఏదైనా 3 అభివృద్ధి పనులు చెప్పగలరా ఎమ్మెల్యే సార్ చేసినవి? ఇప్పుడు 6 లైన్స్ ఉంది బృందావన కాలనీ నుంచి, అది సూపరినామే. మందాడు చెరువు సూపరినామే. అక్కడ మళ్ళీ సరస్వతి విగ్రహం పెడుతున్నారు. అక్కడ ఫుడ్ కోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. మంచి సూపరినామే. ఈరోజు నేను ఉండేది మద్దూరుపట్టు టిట్కో అపార్ట్మెంట్ లో. ఇప్పుడు ఇంతకుముందు మేము మా ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా అన్న వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు అక్కడ 3 బోర్లు ఇచ్చారు. ఈరోజు మాకు వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. తర్వాత మేము ఇంటికి వెళ్ళాలంటే కరెక్ట్ గా మా నంగడి దగ్గర నుంచి 7 నిమిషాల్లో మా ఇంటికి వెళ్తాం. అంటే అంత రోడ్లు బాగున్నాయి. ఈరోజు డబుల్ రోడ్ వేశారు. సెంట్రల్ లైటింగ్ కానీ, అర్ధరాత్రి పోయినా ఇంటికి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం. అది మాకు మంచి ఆలోచన చేశారు అన్నగారు. అన్ని డెవలప్మెంట్ బాగుంది. ఒక మాట చెప్పాలి అంటే ఎమ్మెల్యే సార్ గురించి మీరు ఏమని చెప్తారు? చెప్పేదా కానీ ఏముందమ్మా, ఎవర్ గ్రీన్ అంతే. ఒక మంచి ఆయన డబ్బు ఆశించేవాడు కాదు. ఎందుకంటే నాకు 52 ఏళ్ళు, మా అన్న నేను 42 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. మాది గోపురంపాలెం జలదింగ మండలం. మాకు చాలా ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ఒక వ్యక్తిగతంగానే మంచి మనిషి. ఎవరి దగ్గర రూపాయి ఆశించడు. ఆయన సంపాదించారు, దేవుడి బాగుంటుంది వల్ల సంపాదించుకున్నారు. హ్యాపీ. మీకు ఇది ఇస్తున్నాను, నాకు ఇది ఇవ్వండి అనేటువంటి మెంటాలిటీ కాదు. మంచి చేయాలంటే ఎంత దూరం అయినా అది తన పార్టీ అని ఉండదు. ఆయన దగ్గర పని చేయాలంటే పని చేస్తాడు. ఈ రోడ్డు సంగతే తీసుకుంటే ఎగ్జాంపుల్, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ అండర్ పాస్ కట్టి వదిలేశారు. ఈ బిజినెస్ కూడా దెబ్బతిన్నది అన్ని రకాలుగా. ఈరోజు ఈ రోడ్డు వేసారనుకోండి, ఆటోమేటిక్ గా జనాలు తిరుగుతుంటారు. అండర్ పాస్ అయిపోతే ఇంకా వైకుంఠపురం బిజినెస్ కూడా మాకు ఇటు వస్తుంది. అన్ని మంచి పరిణామం. సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు రవి అమ్మ. సార్, కావలి అభివృద్ధి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. మన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గురించి మన నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరికీ చక్కగా సజావుగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనుల్ని సమర్థవంతంగా చేస్తూ ప్రజల మనలను ఎక్కువ % తీసుకున్నటువంటి వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. అలాంటి నాయకుల్ని మళ్ళీ మనం గెలిపించుకుంటూ, అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఓటేస్తూ అభివృద్ధిని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ప్రజలు కూడా గమనించాలి. ఎవరు 25 సంవత్సరాలు ఈ రోడ్డు వేసి, చుట్టుపక్కల రోడ్లు కూడా చాలా వేసాడు ఆయన. తుమ్మలపేట రోడ్డు కానివ్వండి, మద్దూరుపాడు రోడ్డు కానివ్వండి. ఇప్పుడు అభివృద్ధి చేసే వ్యక్తిని మనం గమనించి మనం వాళ్ళని కానీ గెలిపించుకోలేకపోతే
మనం అభివృద్ధిని కోల్పోయినట్టు, తరతరాలు వెనకబడిపోయింది. ఇలాంటి నాయకుడే కావాలి. నేను ఆయనకైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను. కావాలి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా అంటున్నారు. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ప్రెసెంట్ రోడ్ వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఏ విధంగా మారుతాయి అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందమ్మా. వ్యాపారం చేసుకునే దానికి చక్కగా ఉంటది. వర్షాలు పడినప్పుడు కానివ్వండి, ఆటోలు తిరిగేదానికి, జనాలు తిరిగే, నడిచిపోయేదానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఇది. నేనైతే 10 సంవత్సరాలు చూస్తున్నా. పాత వాళ్ళు చెప్పిందంటే 25 పైన సంవత్సరాలు అయినది. తుమ్మలపేంట రోడ్డు కూడా మా అబ్బాయి ఒట్టూరులో చదివేవాడమ్మా. రోజు బస్సులో వెళ్ళేవాడు. చాలా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఎంతో సంతోషంగా అసలు ఆ ఒట్టూరు ప్రజలైతే ఆయనకి నీరాజనం పడుతుంది. పార్టీతో మనకు పని లేదు. అలాంటి నాయకులే మనకి కావాలి. ఆయన్ని చూసి ఆదర్శంగా తీసుకొని కూడా కొంతమంది మారాలి, ఇంకా చేయాలి, ఇంకా కూడా చేస్తాడనేటువంటి నమ్మకం కూడా మాకుంది. ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండి కొన్ని సంవత్సరాలు అయితే ఈ కావలి నియోజకవర్గంలో ఈయన చేసినంత అభివృద్ధి నేనే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. నేనైతే ఓపెన్ గా చెప్పేస్తాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అభివృద్ధి చేస్తున్నాడని ఇష్టం, ఇంకా కూడా చేస్తాడు. అలాంటి నాయకులకి ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసి అలాంటి వారిని మినిస్టర్ హోదాలోకి చూడాలని కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అంత చేస్తే మినిస్టర్ హోదా పోతే ఇంకెంతో చేస్తాడు. చూపించారు కదా, చేసి చూపించారు కదా. ఐ లవ్ యూ కావాలంటున్నాడు ఆయన. ఐ లవ్ యూ కావాలనే దాంట్లో నాకు తెలిసి ఒక తక్కువ 30-40% న్యాయం చేశాడని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా. ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఎమ్మెల్యేని మీరు? ఇప్పటివరకు చూడలేదమ్మా, ఇప్పటివరకు చూడలేదు. అతని ఆలోచన విధానం కానివ్వండి, ఆయనలో అందరూ ఉంటారు. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు, ఒక చదువుకునే వ్యక్తి, అంటే అలాగా అన్ని చేసిన వ్యక్తి ఆయన. మేమైతే ఫస్ట్ కూడా ఊహించాల, ఇంత చేస్తాడనేది ఎవరు ఊహించాల. డైనమిక్ లీడర్. ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్ గురించి? సార్ నెంబర్ 1 అని చెప్తానమ్మా. నెంబర్ 1 నా అభిప్రాయం. అయ్యగారే నెంబర్ 1 అన్నట్టు. సార్ నెంబర్ 1, అన్నగారు నెంబర్ 1, అన్నగారు నెంబర్ 1. కొత్త టైటిల్ అన్నమాట, గుర్తుంచుకోండి, ఉపయోగించుకుందాం. ఆయన అప్పుడప్పుడు మేము మామూలుగా ఆయన ఇంటి పేరు కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి కృష్ణారెడ్డి గారు అని పిలుచుకుంటుంటాం. ఇలాంటి ఎమ్మెల్యే గారిని నేనైతే ఎక్కడ చూడలేదమ్మా. ఇదే ఫస్ట్ టైము. ఆయన ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా మినిస్టర్ హోదాకి పోయి ఇంకా ఎంతో మన నియోజకవర్గానికి ఎంతో మేలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నమస్తే సార్, మీ పేరు? ప్రసాద్ రావు గారు, ఇక్కడ మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు? ఇలా జరుగుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది, మాకు కూడా అనుకూలంగా ఉంది. రోడ్డు బాగా వేస్తున్నారు, అన్ని అనుకూలంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు, బాగా చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, అన్ని రకాలుగా ఇబ్బంది లేదు, బాగానే ఉంది. గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మీరు? ఇక్కడ చిన్న రోడ్డు ఉండడం. చిన్నగా ఇబ్బంది పడలా. 40 ఏళ్ళు ఇక్కడేసి, ఈ 40 ఏళ్ళ నుంచి మాకు అసలు ఏమీ జరిగినప్పుడు. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఈయన వచ్చి బాగా చేస్తున్నాడు, మాకు అంతా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధి జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు మారనున్నాయంటారు మీకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు? మంచి బాగా జరుగుతాయి, రోడ్డు బాగా ఉంటది, అన్ని బాగుంటాయి, బస్సులు వస్తాయి, అండర్ గ్రౌండ్ వేస్తా అన్నారు. అది కూడా ఇస్తే ఇంకా చాలా సంతోషం మాకు. అంటే గతంలో అంటే ఒక నెల ముందు మేము వచ్చి ఇక్కడ కడుక్కున్నప్పుడు మీరు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారంటే, గతుకులు ఎక్కువ ఉండేవి, ఎక్కువ గుంటలు ఉండేవి, కాళ్ళు తట్టుకొని పడిపోయే వాళ్ళం, యాక్సిడెంట్లు అయ్యా అని అన్నారు. మీకు అలాంటివి ఏమన్నా జరిగాయా మీరు చూసిన దానికి కానివ్వండి? ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ, గుంతలు ఉండటం, గందరగోళంగా ఉండటం, పట్టడం, చాలా మంది పడ్డారు. కార్లు కూడా పడ్డాయి ఇక్కడ, కార్లు కూడా పడ్డాయి, ఈ బళ్ళు పడ్డాయి, కార్లు కూడా పడ్డాయి. పెద్ద గుంతలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేది బాగానే ఉంది. రోడ్డు పడితే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఇబ్బంది కావాలా అంతా ఏ విధంగా కనిపిస్తుంది ప్రెసెంట్ మీకు? ప్రజెంట్ బాగా అభివృద్ధి చేస్తున్నాడు, అన్ని రోడ్లు వేస్తున్నాడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇబ్బంది లేదు, ఈయనే మాకు కావాలి. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 40 సంవత్సరాలు చేయడే ఉన్నాను నేను. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే ఒకటే ప్రశ్న మీకు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆవి కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగుందమ్మా, రోడ్లు అభివృద్ధి బాగుంది, అది బాగుంది మేడం. ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది, త్వరలో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రావాలని కోరుకుంటున్నాం, ఇంకా ఈయనే రావాలని మనం కోరుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఇతనే రావాలని కోరుకుంటున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా కావాలంతా కూడా, మీకు తెలిసిన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారా? మేడం 5 సంవత్సరాలు ఇంత ముందు
చెప్పకూడదు, ఉమ్. అంత దోచుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి బాగుంది. ఏమన్నా సార్ గురించి ఏమన్నా చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచివాడు అభివృద్ధి చేయడంలో మాత్రం కావేలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు బాగా చేస్తాడు. ఇంకా ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ ప్రజా వేదికలని అవి ఇవి పెడుతున్నారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? తెలుసుకొని ఆయనే దగ్గర ఉండి చేపిస్తున్నాడు మేడం. ఇంటికి అడిగిపోయినాక రెస్పాన్స్ బాగుంటుంది. ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఎమ్మెల్యే? ఎప్పుడు చూడలేదు మేడం. ఇప్పుడు రామారావు అయ్యాలో చూసాం మేడం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. నాకు తెలుసు అనుభవం కదా మేడం, 40 సంవత్సరాలు ఉన్నాం కదా. ఎన్టీ రామారావు అప్పుడు అభివృద్ధి అట్లుండింది, ఇప్పుడు అభివృద్ధి ఏదేళ్ళలో నాకు 3 ఏళ్ళలో తెలుసుకుంటున్నాం. ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సారే గెలవాలని కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదే విధంగా వ్యాపారస్తులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా ఈ రోడ్డు పడిపోయిన తర్వాత ఇంకొక మినిమం ఒక నెల, 1.5 నెల అని చెప్తూ ఉన్నారు. ఈ రోడ్డు పడిపోతే ఇంకా కూడా ఎన్నో రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయి. అదే విధంగా అండర్ పాస్ కూడా వస్తూ ఉందని చెప్పి కూడా ఎన్నో కొన్ని శుభవార్తలు అయితే మన ఛానల్లో రానున్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి అన్ని కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ఛానల్లోనే వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, వెంకటేశ్వర హాల్ దగ్గర నుంచి కావలి.